హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఫిబ్రవరి మంత్లో ఏ మొబైల్ కొనొద్దు అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి చెప్పడం చాలా సింపుల్. దానికి రీజన్ ఏంటి అంటే బ్రాండ్స్ ఇంప్రెస్ అవుతాయి, మనకు రివ్యూస్ పంపిస్తూ ఉంటాయి, ప్రమోషన్స్ ఇస్తూ ఉంటాయి. అంటే వాళ్ళని సంతోషపరచడం చాలా సింపుల్. ఏ మొబైల్ కొనొద్దు అని చెప్పేసి వీడియో చేసామనుకోండి, మా కంపెనీకి సంబంధించిన మొబైల్స్ కొనొద్దని చెప్తావా అని చెప్పేసి బ్లాక్ లిస్ట్లో పెట్టేసి రివ్యూస్ పంపవు. కాబట్టి ఇటువంటి వీడియోస్ అనేవి మంత్లీ ఒకటి చేయడం అంటే చాలా రిస్క్. కాబట్టి దీనికి మీ సపోర్ట్ కావాలి. సాధ్యమైనంత వరకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఎవ్రీ మంత్ ఇటువంటి ఒక వీడియో అయితే నేను పక్కా తీసుకొస్తూ ఉంటాను. సో మరి ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే రియల్మీ వాళ్ళు లాంచ్ చేసిన రియల్మీ 14 Pro 14 Pro Plus. ఈ రెండు మొబైల్స్ గురించి మాట్లాడితే 25,000 నుంచి 30,000 ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చారు. మరి అంత వర్తా అంటే కాదు. ఎందుకు రీజన్ అంటే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్స్ అనేవి కొంచెం మనకు తక్కువ అనిపిస్తూ ఉంటాయి. ఆల్రెడీ మార్కెట్లో దీనికి ఆల్టర్నేటివ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్మీ 14 Pro గురించి మాట్లాడితే దానిలో ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇవ్వలేదు. మరి IP68 రేటింగ్ ఇచ్చారు, 69 రేటింగ్ ఇచ్చారు కదా అని అంటే ఈ మధ్యకాలంలో 15,000 మొబైల్కి కూడా మనకు IP69 రేటింగ్ ఇస్తున్నారు. సో ఆ ఒక్క రీజన్ చూపించేసి మొబైల్ ప్రైస్ పెంచడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నాకు అనిపించింది. సరే, మరి అల్ట్రా వైడ్ యాంగిల్ పక్క పెట్టేసి ప్రాసెసర్ ఏమైనా తోపుది ఇచ్చారా అంటే చాలా యావరేజ్ ప్రాసెసర్ ఇచ్చారు. ప్రాసెసర్ వేస్ట్ ఏం కాదు, కాకపోతే వీళ్ళు పెట్టిన ప్రైజింగ్ అనేది ఎక్కువ అన్నట్టు. సో దాని కారణంగా ఈ మొబైల్ అనేది ప్రజెంట్ వర్త్ కాదు. ప్రైజింగ్ తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు మనము కొనుక్కోవచ్చు అన్నట్టు. దాని తర్వాత మనం Pro Plus గురించి మాట్లాడినట్టయితే సేమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఇచ్చారు. దీనిలో కూడా మనకు IP రేటింగ్ ఉంటుంది, మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చారు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు, కర్వ్డ్ డిస్ప్లే ఇచ్చారు. అన్నీ బాగానే ఉన్నాయి. ప్రాసెసర్ దగ్గర పోయింది మొబైల్. అంటే ప్రాసెసర్ దగ్గర పోయిందని కూడా మనం చెప్పడానికి లేదు, ప్రైస్ ఎక్కువైపోయిందని చెప్పేసుకోవచ్చు. ఇక మనం కెమెరా గురించి మాట్లాడినట్టయితే పర్లేదు, 30,000 ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకుంటే బాగానే ఉంది. కాకపోతే 25,000 దొరికింది అనుకోండి, అప్పుడు మస్తు అనిపించేది. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అని అంటే దాని గురించి కూడా చెప్తాను, వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో దీని తర్వాత రెడ్మీ వాళ్ళు కూడా అసలు మొత్తానికే ఫామ్ కోల్పోయారు. ఒకప్పుడు ఏదైనా ఒక మొబైల్ కొనుక్కోవాలి అంటే రెడ్మీ నోట్ సిరీస్లో ఏ మొబైల్ సజెస్ట్ చేసినా సరే వాల్యూ ఫర్ మనీ ఉండేది. ఇప్పుడు అంత సీన్ లేదు. ఇప్పుడు మనం రెడ్మీ 14 సిరీస్ తీసుకొచ్చిన తర్వాత 14 సిరీస్లో కూడా ఏదైనా తోపు ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయనుకుంటే ఏం లేదు. నార్మల్ డిజైన్ బాగాలేదు, కెమెరా పర్ఫార్మెన్స్ బాగాలేదు, మొబైల్ పర్ఫార్మెన్స్ బాగాలేదు. దీనిలో వీళ్ళు తీసుకొచ్చిన హైపర్ ఓఎస్ మొత్తం బగ్గీ ఓఎస్, చాలా ఎక్కువ బగ్స్ ఉన్నాయి. సో దాని కారణంగా ఈ రెడ్మీ సిరీస్ అనేది ప్రిఫర్ చేయకపోవడమే బెస్ట్. ఒకవైపు మార్కెట్లో వివో వాళ్ళు మంచి మొబైల్ తీసుకొస్తున్నారు, ఐక్యూ వాళ్ళు మంచి మొబైల్ తీసుకొస్తున్నారు, నథింగ్ వాళ్ళు మంచి మొబైల్ తీసుకొచ్చారు. అంటే ఒకటో రెండో. దీంతో OnePlus వాళ్ళు మేము ఫ్రీగా రీప్లేస్మెంట్ చేసి ఇస్తామన్నారు. మరి పాత మొబైల్స్ కాదు కానీ రీసెంట్గా ఉన్న మొబైల్స్కి అయితే మేము ఏమైనా గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తే రీప్లేస్మెంట్ చేసి ఇస్తామన్నారు. కాబట్టి అదొక మంచి విషయమే. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే అన్ని బ్రాండ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. కానీ మరి రెడ్మీ వాళ్ళకి ఏమైందో మొత్తానికి మాయమైపోయారు. నెక్స్ట్ వివో గురించి మాట్లాడితే కొన్ని మంచి మంచి మొబైల్స్ తీసుకొచ్చారు. కాకపోతే ఒక చెత్త మొబైల్ ఉంది, వివో V40e అని చెప్పేసి. ఈ మొబైల్ని స్కిప్ చేసేయండి. చాలామంది ఆఫ్లైన్లో కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంత వర్త్ కాదు. వేరే కూడా ఉన్నాయి, వివోలోనే కావాలి అంటే వేరే మొబైల్స్ ఉన్నాయి, చెప్తాను. అలానే రీసెంట్గా తీసుకొచ్చిన సామ్సంగ్ S24 FE, దాన్ని కూడా ప్రజెంట్ మర్చిపోతే బెస్ట్. వీళ్ళు ఏం చేస్తారంటే లాంచ్ అయినప్పుడు ఈ మొబైల్ అనేది 80,000 పెడతారు, 60,000 పెడతారు. కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఇదే మొబైల్ మీకు 35,000కు లేదా 50,000 లోపు దొరుకుతుంది. కాబట్టి అంటే కొంచెం ఓపిక పడితే, కొంచెం అంటే కొంచెం కాదు, దాదాపు సంవత్సరం ఓపిక పట్టాలి. అలా అని చెప్పేసి ఇప్పుడు దీనికి అంత పెట్టి అంటే 60,000-70,000 పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే నాకు అనిపించట్లేదు. ఇప్పుడు అదే మనము లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ మొబైల్ సామ్సంగ్ S23 అల్ట్రా మొబైల్ గురించి మాట్లాడినట్టయితే 70,000కు 60,000కు కూడా దొరుకుద్ది. సో ఇప్పుడు మనకు S24 FE కొనుక్కునే బదులు ఆ మొబైల్ కొనుక్కోవడం బెస్ట్. సో అలానే సామ్సంగ్ A16 అని చెప్పేసి తీసుకొచ్చారు, దాన్ని కూడా స్కిప్ చేసేయడమే బెస్ట్. మోటోలా గురించి మాట్లాడితే మోటో G85 స్కిప్ చేసేయడం బెస్ట్. అలానే OnePlus Nord CE4 లైట్ అది మర్చిపోండి, లైట్ తీసుకునేదాన్ని. ఇక నెక్స్ట్ ఒప్పో గురించి మాట్లాడినట్టయితే ఒప్పో వాళ్ళు తెగ స్ట్రాటజీలు ఈ మధ్య యూజ్ చేసేసారు. ఒప్పో K12X అని చెప్పేసి, తర్వాత ఒప్పో F27 Pro అని చెప్పేసి వాషింగ్ మిషన్లో వేసి తెగ రుబ్బి మనకు చూసారా. సో ఆ మొబైల్స్ కూడా స్కిప్ చేయడమే బెస్ట్. అంటే రగ్గుడు ఉంటాయి, కాకపోతే వాళ్ళు తీసుకునే ప్రైజింగ్కి దానిలో ఇచ్చిన హార్డ్వేర్కి ఎక్కడ కూడా పొంతన ఉండదు, కెమెరా పర్ఫార్మెన్స్ అంత బాగా ఉండదు. కాబట్టి వీటిని కూడా మర్చిపోతే బెస్ట్. అదే ఫ్రెండ్స్, మొబైల్లో పర్ఫార్మెన్స్ బాగుండాలని చెప్పేసి నేను ఎందుకంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా మొబైల్లో నేను సీసీ కెమెరా యాప్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత దీనిలో పర్ఫార్మెన్స్ అనేది బాగాలేదనుకోండి, లేకపోతే ఇంటర్నెట్ అనేది ప్రాపర్గా రావట్లేదు అనుకోండి, యాంటెన్నా బ్యాండ్స్ అనేవి ప్రాపర్గా లేదనుకోండి. సో అందుకోసం పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్. సో మరి సీసీ కెమెరా గురించి చెప్తున్నాను కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో సీసీ కెమెరాస్ పెట్టేసుకోవాలనుకోండి, చాలా తక్కువ కాస్ట్లో. నేను ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను. ఈ నెంబర్ కాల్ చేస్తే మీకు సీసీ కెమెరాస్ గురించి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. ఈ మధ్యకాలంలో మొబైల్స్, టీవీస్, ఫ్రిడ్జెస్ ఇంట్లో ఎంత అవసరం అయిపోయాయో
సీసీ కెమెరాస్ కూడా అంతే ఇంపార్టెంట్, మన సెక్యూరిటీ అనేది పెరుగుద్ది. సో మరి మీరు కూడా సీసీ కెమెరాస్ పెట్టుకోవాలి అనుకుంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడితే ఫస్ట్ రియల్మీ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి దాని గురించి చెప్దాం. రియల్మీలో రియల్మీ GT60 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. రియల్మీ 60 కూడా దొరుకుద్ది, కానీ అది కొంచెం ఎక్కువ ప్రైజింగ్ ఉంటుంది. అలా కాకుండా మీకు తక్కువ ప్రైజింగ్లో కావాలి అంటే రియల్మీ GT60 తీసుకోవచ్చు. ఈ రియల్మీ 14 Pro 14 Pro Plus కొనుక్కునే బదులు. ఇక మనం వివో గురించి మాట్లాడితే వివో T3 Ultra అని చెప్పేసి ఒక మొబైల్ ఉంటుంది, మంచి మొబైల్. దీని తర్వాత మనకు వివో V30 Pro అనేది పాత మొబైల్ అయినా సరే మీకు ఒక మంచి కెమెరా పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ కావాలి అంటే, ఫొటోస్ అనేవి మంచి క్యాప్చర్ చేయగలిగే మొబైల్ కావాలి అంటే దాన్ని కొనుక్కోవచ్చు. అలానే V40 Proలో కూడా మంచి ఫొటోస్ అనేవి క్యాప్చర్ అవుతాయి. ఒకవేళ మీ ప్రియారిటీ అనేది ఓన్లీ ఫొటోస్ అనుకుంటే దీన్ని కొనుక్కోవచ్చు. అలా అని చెప్పేసి పర్ఫార్మెన్స్ బాగుండదని కాదు, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. కాకపోతే ఇక మీకు కర్వ్డ్ డిస్ప్లే కావాలి అని అంటే మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మీకు కర్వ్డ్ డిస్ప్లేనే కావాలి, తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే 100-200 తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేవి అంత బాగుండదు, కానీ ఒకవేళ మీకు తక్కువ బడ్జెట్లో కర్వ్డ్ డిస్ప్లే ఉండే మొబైలే కావాలి అనుకుంటే అప్పుడు ఈ 100-200 కూడా బాగానే ఉంటుంది. లాంచ్ అయినప్పుడు ఎక్కువ ప్రైజింగ్లో ఉండే, అప్పుడు నేనే వద్దన్నాను. కాకపోతే ఇప్పుడు ప్రైజింగ్ తక్కువైంది కాబట్టి కొనుక్కోమని చెప్తున్నాను. ఇక మరి రెడ్మీ మొబైల్కి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే వీళ్ళ ఇంకొక బ్రాండ్ పోకోలో కొనుక్కోవచ్చు. రెండు బ్రాండ్స్ సేమే, కాకపోతే పేర్లు మాత్రం డిఫరెంట్. అయితే పోకో బ్రాండింగ్లో మనకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ దొరుకుతుంటాయి. దానిలో భాగంగా రీసెంట్గా లాంచ్ చేసిన పోకో X7 గురించి మాట్లాడినా, X7 Pro గురించి మాట్లాడినా, రెండు కూడా వాల్యూ ఫర్ మనీయే. ఒకవేళ మీకు గేమింగే కావాలంటే పోకో F6 కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ప్లస్ గురించి మాట్లాడినట్లయితే వన్ప్లస్లో వన్ప్లస్ నాట్ CE4 ఉంటుంది. CE4 లైట్ కాదు, CE4 కొనుక్కోవచ్చు. ఈ రెండు మొబైల్స్ అయితే నాకు బాగానే అనిపించాయి. ఇక నథింగ్ గురించి మాట్లాడితే నథింగ్ ఫోన్ 2A కొనుక్కోవచ్చు. తర్వాత CMF Phone 1 మీకు తక్కువ బడ్జెట్లో మంచి గేమింగ్ మొబైల్ కావాలి అనుకుంటే నథింగ్ ఫోన్ CMF 1 కొనుక్కోవచ్చు. మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది దీనిలో, కాకపోతే బాక్స్లో చార్జర్ ఇవ్వరు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మోటరోలా గురించి మాట్లాడితే మోటరోలాలో ఎడ్జ్ నియో 50 అని చెప్పేసి ఉంటుంది చూసారా, అది కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ లాంచ్ అయినప్పుడు ఎక్కువకు లాంచ్ అయింది, కానీ ఇప్పుడు 20,000కు ఆ ప్రైజింగ్లో దొరుకుతుంది కదా, 20,000కు దొరికితే మాత్రం కొనుక్కోవచ్చు. ఎక్కువ అయితే మాత్రం స్కిప్ చేయండి దీన్ని కూడా. ఈ IQ Z9S అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది. ఈ మొబైల్ కూడా వాల్యూ ఫర్ మనీ మొబైల్. సో మరి వీటన్నిటి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, లేదా మన తెలుగు టెక్ టు డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ మొబైల్ రేట్లు అనేవి తగ్గినప్పుడల్లా దానిలో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మరి మీరు తగ్గినప్పుడు నోటిఫికేషన్ మిస్ అవ్వద్దు అంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ.